నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఈ రోజు మహాకుంభమేళకు వెళ్లిన రాష్ట్రపతి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ప్రయాగరాజ్ లో బోటులో విహరించిన ద్రౌపది ముర్ము ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళకి వెళ్లారు. ఈ సందర్భంగా త్రివేణి సంగమంలో ఆమె పవిత్ర స్నానం ఆచరించారు. అంతకుముందు రాష్ట్రపతి ప్రయాగరాజ్ లో ప్రత్యేక పూజలు చేసి బోటులో విహరించారు. ముందుగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమానాశ్రయంలో రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. కుంభమేళాకి తీసుకుని వెళ్లారు. ఇక ఈ రోజు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీతో తెలంగాణ మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి కూడా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు. सरस्वती मैया की जय हो, तीर्थराज प्रयाग की जय हो, भगवान जी విశ్వక్సేన్ హీరోగా రామ్ నారాయణ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం లైలా. సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈవెంట్ కి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల తర్వాత ఆయన ప్రజారాజ్యం పార్టీని ప్రస్తావించారు. చిరు మాట్లాడుతున్న సమయంలో ఫ్యాన్స్ జై జనసేన అంటూ నినాదాలు చేయడంతో ఆయన కూడా జై జనసేన అని అన్నారు. ఇక చిరంజీవి నోట జై జనసేన అని రావటం ఇదే తొలిసారి. అలాగే నాటి ప్రజారాజ్యం పార్టీని రూపాంతరం చెంది జనసేనగా మారిందంటూ మెగాస్టార్ చెప్పుకొచ్చారు. దీంతో చిరు వ్యాఖ్యలపై మెగాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్యలో ఎవరు ఏవి ఇక ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ అంటారని నేను అనుకోను. ఇక ఒకటే కాంపౌండ్ అంతే ఇండస్ట్రీది. దట్స్ ఇట్. మనిషి అంత నాజుగ్గా నవనవలాడుతూ ఛాన్స్ దొరికి పక్కన ఉండుంటే కనుక బుగ్గ కొరికే అనిపించే అంత ఫీలింగ్ ఉంది. అంటే అండ్ డెఫినెట్లీ ప్రతి వాళ్ళు ఆ కోరిక తీర్చుకోవడం కోసంగా చూసుకుంటూ ఉండడం కోసంగా వెళ్తారని అనుకుంటున్నారు. ఖచ్చితంగా వెళ్తారు, ఆనందిస్తారు. అండ్ విశ్వక్సేన్ అటు మాస్గా చేశాడు, ఇటు క్లాస్గా అమ్మాయిగా రాణించాలా బాగా చేశాడు. పెద్ద ఆయన ఏం రాశారో తెలియదు కానీ దాని మీద రివ్యూస్ ఎలా ఉన్నారా? ఆయన ఏం రాస్తారో నేను చూడలేదు కానీ నా లాజిక్ అది పట్టించుకోకపోతే మాత్రం ఆద్యంతో సినిమా నేను నవ్వుతూనే ఉన్నాను, ఎంటర్ అవుతూనే ఉంది. వెంకటేష్ గారిని వీళ్ళంతా చేశారు. అండ్ విశ్వక్సేన్ ఖచ్చితంగా ధైర్యంగా ఉండి ఏం కాదు, ఈ సినిమా బ్లాక్ బస్టర్. రాజుగారు అంటారు, ఈయన 18 ఏళ్ళు అయిపోయిందేమో కదా. ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. మన సంస్కృతి సాంప్రదాయాలని తెలియచేసే సంగీతం, నృత్యం వంటి కళలు సజీవంగా నిలవాలంటే అందరి ప్రోత్సాహం అవసరమని మలినేని ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ మలినేని పెరుమాళ్లు తెలిపారు. గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శ్రీ మంజునాథ నాట్య క్షేత్రం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి నృత్య సంగీత ప్రదర్శనలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కళాకారుడు కావటం కష్టమని, కళాకారుడిగా పుట్టడం అదృష్టమని పేర్కొన్నారు. సాంప్రదాయ కళల్ని ప్రోత్సహిస్తూ జీవం పోస్తున్న రాజుపాలెం మనోజ్ఞ ప్రదీప్లను అభినందించారు. సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా నృత్య ప్రదర్శనలు చేసిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ టి పవన్ కుమార్, జంపని కిషోర్ బాబు, డాక్టర్ డి నాగమల్లేశ్వరి, విజయ మాధవి, డాక్టర్ ఆకుల శివప్రసాద్, డాక్టర్ ఎన్ అనిత తదితరులు పాల్గొన్నారు. ఒక నేరో మైండెడ్గా వాళ్ళ ఎడ్యుకేషన్ ఎందుకు అంటే జాబ్ కోసం. మనోజ్ఞ తను
రెండు బ్యాలెన్స్ చేసుకుంటా ఉంది. షీ ఫినిష్ బీటెక్, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, ఎంటెక్ కూడా చేస్తుంది, అండ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఇవి కూడా చేస్తూ ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ నడపడం అనేది ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. తన వయసులో మేబీ తన పేరెంట్స్ అండ్ అదర్ బెటర్ ఆఫ్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోటి, వాళ్ళ సపోర్ట్ తోటి షీఈస్ డూయింగ్ వండర్ఫుల్ థింగ్. అంటే లైఫ్ని ఎంతో బ్రహ్మాండంగా బ్యాలెన్స్ చేసుకుంటాము. ఇలాగా సో నేను ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది మంచునాథ నాట్య క్షేత్రం గుంటూరు. సో ఇది గుంటూరులో ఉంటుంది. నేను ఇది స్థాపించి 4 సంవత్సరాలు అవుతుంది. యానివర్సరీ సందర్భంగా నాకే కాకుండా ప్రతి ఒక్కరికి వేదిక ఉండాలి, ప్రతి ఒక్క పిల్లల్ని ప్రోత్సహించాలనే భావంతో అందరినీ పిలిచి ఒక ఫెస్టివల్ లాగా జరపడం జరుగుతుంది ఈ యొక్క ఈవెంట్ అనేది. సో అందుకని ఆల్ ఇండియా డ్యాన్స్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్ అని జరుపుతున్నాను. దీనికి చాలామంది గురువులు చాలా ప్రోత్సహించారండి. సో వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళు లేకపోతే నేను లేను. సో ఐ థ్యాంక్ ఆల్ ద గురూస్. ఇలానే నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఒక ఆర్ట్ ఫెస్టివల్ లాగా మేము సెలబ్రేట్ చేసుకుంటాము. ఈరోజు జరిగిన రూపకం ఏంటండి? ఈరోజు బాలశివ కళ్యాణం జరిగిందండి. ఈ బాలశివ కళ్యాణం అనేది శివుడు పార్వతి యొక్క కలయిక ఎలా జరిగింది, బేస్డ్ ఆన్ ఆ స్టోరీ ఏంటి అనే దాని మీద ఒక ఈవెంట్ అనేది జరిగింది, అంశం అనేది జరిగింది. సో ఈ అంశంలో ఏంటంటే ప్రత్యేకత, ప్రతి ఒక్క చిన్నారి కూడా 10 సంవత్సరాల లోపు చేసిన వాళ్ళే ఇప్పుడు వరకు ఎవరు చేయలేదు. నేను మొదటిసారి చేస్తున్నాం. 10 సంవత్సరాల లోపు పిల్లలతో చక్కటి బాలశివ కళ్యాణం ప్రదర్శించాము. దానికి మంచి స్పందన కలిగింది. దానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు పిల్లలు? ఈ కార్యక్రమానికి హైదరాబాద్, హనుమకొండ, ముగురాళ్ళ, విజయవాడ, పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సాయి సాధన చిట్ ఫండ్స్ బాధితులు రోడ్డెక్కారు. కమ్మవస్తి గృహంలో బాధితులంతా సమావేశమై తమకు రావాల్సిన బకాయిల గురించి చర్చించుకున్నారు. సాయి సాధన చిట్ ఫండ్స్ ఎండీ పాలడుగు పుల్లారావు తమకిచ్చిన ప్రామిసరీ నోట్లు, చిట్కి చెల్లించిన నగదు రసీదులతో 100 మందికి పైగా బాధితులు సమావేశంలో పాల్గొన్నారు. పుల్లారావు గారు సాయి సాధన చిట్ ఫండ్స్ దాదాపు 350 కోట్ల రూపాయలని మరి అక్రమంగా ఆయన ఎగవేసి మరి వాళ్ళ మనిషి దొరకకుండా పోవడం జరిగింది. కోర్టులో లొంగిపోవడం, అదేవిధంగా జైల్లో ఉండడం జరిగింది. మరి దీనికి డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆయన విచారణ చేయడానికి 15 రోజులు రిమాండ్ కింద అడిగారు. బాధితులందరూ కూడా న్యాయం చేయడానికి పోలీస్ వ్యవస్థ ప్రయత్నిస్తుంది. అదేవిధంగా ఈ ఆర్థిక నేరాలు ఎవరైతే మరి అగ్రభాగాన ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తారు. తప్పనిసరిగా ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయడానికి ఒక ఎమ్మెల్యేగా నర్సరావుపేట నుంచి నేను గట్టిగా ప్రయత్నం చేస్తాను. ఇటీవల జగన్మోహన్ రెడ్డిపై డొక్కా మాణిక్యవరప్రసాద్ చేసిన కామెంట్లపై వైసీపీ నాయకులు కొమ్మూరి కనకారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొమ్మూరి కనకారావు వ్యాఖ్యలను ఖండించిన డొక్కా మాణిక్యవరప్రసాద్ గుంటూరు అరండలపేటలోని తన కార్యాలయంలో డొక్కా మీడియాతో మాట్లాడారు. ప్రజా జీవితంలో ఉండాలంటే ఏదో ఒక పార్టీలో ఉండాలని, లేకపోతే బ్రతకలేమని చెప్పారు. నువ్వు 3 పార్టీలు మారావు, నేను 3 పార్టీలు మారాను అని తెలియజేశారు. సొంత పార్టీ పెట్టలేము కనుక ఏదో ఒక పార్టీలో కొనసాగాలని అన్నారు. నేనా గోడ మీద పిల్లి లాంటి వాణ్ణి కాదు, పులిలాంటి వాణ్ణి అని చెప్పుకున్నారు. తాను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి చేశానని, ఏపీలో ఎమ్మెల్సీగా పనిచేశానని, తన స్థాయి తనకు తెలుసునని అన్నారు. ఎవరో మాట్లాడడం అంటే మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. తనను వైసీపీ మోసం చేసిందని, దమ్ముంటే వర్గీకరణకు వైసీపీ అనుకూలమని ప్రకటించాలని ఈ సందర్భంగా తెలిపారు. తన గురించి ఎవరో మాట్లాడమంటే మాట్లాడటం సరికాదని అన్నారు. వైసీపీ రాబోయే ఎన్నికల్లో మాల మాదిగలికి సమానంగా సీట్ల పంపకం చేయాలని డిమాండ్ చేశారు. శైలజనాథ్ కూడా అదే, మిమ్మల్ని అందరూ వాడుకుంటారు, మమ్మల్ని అలా చేశారు, నన్ను మర్యాదగా పిలిచి ఆహ్వానించి, మీరు ఆహ్వానించి నన్ను తీసుకొచ్చి నాకు ఎమ్మెల్యే టికెట్ అప్పుడు అన్నా నువ్వు నా గుండెల్లో ఉన్నావనా, నిన్ను నేను ఎమ్మెల్యే చేస్తానన్నా అని చెప్పి అన్నాడు. ఎమ్మెల్సీ కొట్టాడు, ఎమ్మెల్యే ఇచ్చాడు, ఎమ్మెల్యే తీసేశాడు, ఇంకోళ్ళకి ఇచ్చాడు, ఇంకోటి తీసేశాడు, ఇంకోళ్ళకి ఇచ్చాడు, మళ్ళీ ఇస్తానన్నాడు, నన్ను పిలిచాడు. ఇది దుర్మార్గం నాకు చేయాలన్నా, ఇంత అన్యాయం చేయాలన్నా? రాజకీయ కార్యకర్త పదవుల కోసం కాకపోతే దేనికోసం పనిచేస్తావా? షేవింగ్ మిషన్లా చేయటానికే, వాషింగ్ మిషన్లా పనిచేయటానికే నువ్వు పదవుల కోసమే చేరుతాం పార్టీల్లో. నేను చెప్తున్నాను మీకు, అంత దుర్మార్గమైన పార్టీ, దళిత వ్యతిరేక పార్టీ నా రాజకీయ జీవితంలో చూడలేదు. నేను నా కోసం కదా నేను మాట్లాడేది. కనకారావు గుర్తుపెట్టుకో, నీ శశికళకు చెప్పు, మీ నరనారాయణ దళిత వ్యతిరేకత ఉంది. మీకు దమ్ముంటే
దేశం మొత్తం వర్గీకరణ గురించి ఆలోచిస్తుంది. దేశం మొత్తం వర్గీకరణ తెలంగాణ ప్రభుత్వం చేసింది. అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. మీ నాయకుడితోటి చెప్పించండి, దమ్ముంటే మీరందరూ కూర్చొని మాట్లాడుకోండి. మీరందరూ మీ అందరికి టికెట్లు ఇవ్వండి. నీకు ఇవ్వమంటే నీకు కాన్స్టిట్యున్సీ పేరేంటి, సంతలపాడు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఇవ్వమని నేను సంతోషిస్తాను. నీకు నేను సహాయం చేస్తా. నీ కాన్స్టిట్యున్సీలో నీకు ఇవ్వకుండా అద్దె మైకుల నుంచి ఆడ పెట్టాడు. నేను ఎలా చూస్తున్నారో తెలియదా? మాకు ప్రజలకు తెలియదా? నేను ఒక కుల పెద్దగా చెప్తున్నా, నీకు ఇవ్వమను, సంతోషిస్తాను. నేను నీకు సహాయం చేస్తా. వచ్చి నేను ఏ పార్టీలోనా, నాకు ఆ జీలుంది. నాకు చెప్పండి అతనికి. ఏం అంత దుర్మార్గమా, అంత ఆడుకోవటమా? రాజకీయ కార్యకర్తల్ని మాజీ మంత్రిగా చేశాను, ఉభయ రాష్ట్రాల్లో మంత్రిగా చేశాను, కంబైన్డ్ స్టేట్లో మంత్రిగా చేశాను, నీతివంతంగా జీవించాను, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, ఎక్కడ ఆత్మగౌరవానికి తక్కువగానే లేదు. రాజకీయ పార్టీలు మారుస్తాం, ఎందుకు మార్చాం? మార్చకపోతే ఏం చేస్తాం? సొంత పార్టీ పెడతావా, లేకపోతే బానిసగా బతుకుతావా? నన్ను ఫుట్బాల్ ఆడుకున్నాడా మీ అందరికి తెలుసు. మరి ఏం చేయాలి? నా పాప ప్రక్షాళన చేసుకోవటం కోసం నేను టీడీపీలో చేరాను. నీకు తెలుసుని తెలియదు. కనీసం వాళ్ళ దగ్గర నుంచి వచ్చాను నేను. వీళ్ళ మాటలేని, వీళ్ళ తీయటి మాటలేని, వీళ్ళ హైనా మాటలేని నేను ట్రాప్ అయ్యాను. మీరు నన్ను పిలిచి హైనాలాగా ట్రాప్ చేసి, హైనాలాగా ఎమ్మెల్సీ ఇస్తామని, ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే ఇస్తామని, ఎమ్మెల్యే కాదు మళ్ళీ ఎమ్మెల్యే ఇస్తామని, మళ్ళీ ఎంపీ ఇస్తామని చివరి నిమిషంలో. అధికార, ధన, కుల బలం లేకపోయినా విజయం సాధిస్తామని ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు ధీమా వ్యక్తం చేశారు. గతంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీగా అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ చేసిన ప్రజాహిత కార్యక్రమాలే తమ గెలుపునికి వారధి అని పేర్కొన్నారు. ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థిగా కెఎస్ లక్ష్మణరావు సోమవారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. సందర్భంగా వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీతో నామినేషన్ కార్యక్రమానికి ఆయన తరలి వెళ్లారు. తొలుత వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన సభలో లక్ష్మణరావు మాట్లాడారు. ఎన్నికల ప్రచారానికి అపూర్వమైన ఆదరణ లభిస్తుందని చెప్పారు. కార్యకర్తల కష్టాల్ని నమ్ముకున్నామని వివరించారు. గుంటూరు ఉప జిల్లాల నుంచి వేల సంఖ్యలో మన ప్రజా సంఘాలు, సిఐటియు, యూటీపీ కార్యకర్తలు తరలి వచ్చారు. హాల్లో ఎంతమంది ఉన్నారో బయట దాదాపు అంతమంది ఉంది. సో మనకి మిగిలి ఉన్నది చాలా తక్కువ సమయం, కేవలం 13-14 రోజులు మాత్రమే మనకు సమయం. ఈ సమయంలో మనకున్న శక్తి, మన కార్యకర్తల శక్తి, వాస్తవంగా గత వారం రోజులుగా 2 జిల్లాల్లో కూడా మనకి వందలాది మంది కార్యకర్తలు ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తున్నారు. ఎంతో ఆదరణ అక్కడ వ్యక్తం అవుతాం. ఊహించని ఆదరణ మనకు వ్యక్తం అవుతాం. ఖచ్చితంగా 27వ తేదీన జరిగేటటువంటి ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి గెలవడానికి సంపూర్ణ అవకాశం ఉందని నేను భావిస్తా ఉన్నాను. అనేక చోట్ల, అనేక ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ మనం పరిశీలిస్తే అభిప్రాయం కలుగుతుంది. మరి పీడీఎఫ్ ఎమ్మెల్సీలు అందరూ కూడా మాట్లాడారు, ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 10-12 రోజులు కూడా మనం శక్తి వంచన లేకుండా మనకున్న శక్తి ఒకటే, ఓటర్లు కలవగలరు. మన దగ్గర అధికార బలం లేదు, ధన బలం లేదు, కుల బలం లేదు, కానీ మనకున్న బలం మన కార్యకర్తలు. అక్కినేని నాగ చైతన్య తండేల్ చిత్ర బృందంతో కలిసి బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. తండేల్ మూవీ ప్రమోషన్ల భాగంగా విజయవాడ వచ్చిన హీరో నాగ చైతన్య, నిర్మాత బన్నీ వాసు, డైరెక్టర్ చందు మెండేటిలకి ఘన స్వాగతం లభించింది. అనంతరం శైలజ థియేటర్లో నిర్వహించిన కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని సందడి చేసింది. విజయవాడకు రావటం చాలా రోజుల తర్వాత ఎప్పుడో షూటింగ్ టైంకి వచ్చాం. బట్ ఒక సినిమా సక్సెస్ కి రావటం అనేది ఇది ఫస్ట్ టైం. ఎందుకంటే మీరు ఎంతో పెద్ద సక్సెస్ చేశారు మా సినిమాని. అందుకే అనకదుర్గా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడికి వస్తున్న ఫస్ట్ 2 days కలెక్షన్స్ ఎంతో, ఆ కలెక్షన్ చూసి ఎంతో ఆనందంగా ఉంది. నిజంగా ప్రేక్షకులకు అందరికీ థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్. థ్యాంక్ యూ. మా తండేల్ మూవీని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు ధన్యవాదాలు. అందుకే మా విజయోత్సవం ఫస్ట్ విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర ఆవిడ ఆశీర్వాదం తీసుకుని మొదలు పెట్టామట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మహిళా ప్రేక్షకులకి. వాళ్ళు నాకు చాలా వీడియోస్ వస్తున్నాయి, అందరూ కూడా కచ్చిఫ్ తీసుకుని కళ్ళు తుడుచుకుంటుంటే నిజంగా మా డైరెక్టర్ గారు కష్టపడిన కష్టం స్క్రీన్లో అంత బాగా పండిందని చెప్పి చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా.
చైతన్య గారు వచ్చే లవ్ స్టోరీ ద్వారా మరొకసారి చైతన్య గారు అంటే సాయి పల్లవి గారు జనాలందరినీ కూడా హృదయాన్ని అట్లా పట్టి పిండి వదిలేరు. రండి థియేటర్లోని రాజు, మా తండేల్ రాజు అండ్ సత్య వీళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా చూసి అందరూ కూడా హ్యాపీగా. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ని అఖండ మెజార్టీతో గెలిపించి కూటమి ప్రభుత్వానికి విజయాన్ని అందించాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. నేడు జరిగే నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఏలూరు పవర్పేటలోని జనసేన పార్టీ కార్యాలయాన్ని మంత్రి ఆదివారం సందర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకి 48 గంటల్లో బకాయిలను చెల్లించామని చెప్పారు. జగన్ వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. ఇప్పుడు నిజానికి అంత ఆయనకి నమ్మకం ఏ రకంగా కలుగుతుందో నాకు అర్థం కావడం లేదు. మీరు ఏమన్నా కనీసం ఒక 50-60 సీట్లు మన ఎన్నికలు తెచ్చుకుని ఉంటే మేము మళ్ళీ అధికారంలోకి వస్తామనేటువంటి మాట చెప్పడానికి అర్థం ఉండేది. మీరు కేవలం 11 సీట్లు తెచ్చుకుని అందులో కూడా 3-4 సీట్లు చాలా నేరోలో మిస్ అయ్యాం మేము, అవి కూడా నెగ్గవలసినవే. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తుంటే, మిమ్మల్ని చేదరించుకుంటూ ఉంటే మీరు మళ్ళీ ఎలా అధికారంలోకి వస్తామని చెప్తారని, ఏం మంచి చేశారని మీరు అధికారంలోకి వస్తారు? ఎక్కడైనా అభివృద్ధి చేశారా? ఏ శాఖ తీసుకోండి, ఆ రోజున ఎవరైనా సరే, ఏ మంత్రి అయినా సరే వారు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడారా? ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒకే మాటగా అదే పనిగా మాట్లాడారు. ఇవాళ వాళ్ళు ఏ రకంగా ప్రజల మద్దతు పొందగలుగుతున్నారు? ఎందుకంటే ఒక పక్కన మీరు చేయలేని అనేక పనులు మేము చేస్తూ ఉన్నాం. డిఎస్సి కానీ, రైతులకు కానీ, నిరుద్యోగ యువతకు కానీ, మహిళలకు కానీ, ఇవన్నీ మేము చేస్తున్నటువంటి సందర్భంలో మేము చెప్పుకోవాలి. మరో 30 సంవత్సరాలు మేము ఉంటామనేటువంటి వాడు మేము చెప్పడానికి ఆ అర్హత, హక్కు మాకు తప్పితే ప్రజలు చేదరించినటువంటి మీకు అది లేదు. మీరు చేసిన తప్పిదాలే మిమ్మల్ని పూర్తిగా అధపాదాలకు పంపే, ఇక ముందు కూడా మీకు ఇదే పరిస్థితి ఉంటుంది అనేటువంటి మాట మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఏపీ హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు. నర్సరావుపేట బైపాస్ రోడ్లోని వై జంక్షన్ వద్ద సోమవారం ఉదయం బైక్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువతికి గాయాలు అయ్యాయి. అదే మార్గంలో శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న మంత్రి అనిత దీన్ని గమనించి తన కాన్వాయ్ ని ఆపారు. గాయపడిన ఆ యువతి వద్దకు వెళ్లి సపర్యలు చేశారు. మంచినీరు అందించే ధైర్యం చెప్పారు. అనంతరం వేరే వాహనంలో ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. పీడీఎఫ్ ప్రజల పక్షాన పోరాడుతుందని మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు తెలిపారు. ప్రజా కార్మిక, కర్షక, ఉద్యోగ సంఘాలకి పీడీఎఫ్ వేదికగా నిలుస్తుందని చెప్పారు. నిజాయితీ విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. విలువల్ని కాపాడటానికే పీడీఎఫ్ బరిలో నిలిచామని చెప్పారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు నామినేషన్ కార్యక్రమం నేపథ్యంలో గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన సభలో బొడ్డు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా కార్మిక, కర్షక, వ్యవసాయ, ఉద్యోగ సంఘాల వాణిని శాసన మండలిలో లక్ష్మణరావు వినిపించారని గుర్తు చేశారు. పట్టభద్రులు, ఉద్యోగులు, మేధావులు ఆయన గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. శాసన మండలిలో మొట్టమొదటి 7 ఎమ్మెల్సీలు మనం గెలిపించుకున్నాం. అందులో లక్ష్మణరావు గారు ఒకరు. ఈ 7 ఎమ్మెల్సీలు పీడీఎఫ్గా ఏర్పడ్డారు. కాబట్టి ఆ పీడీఎఫ్లోనే మీరు గెలిపించి పంపిన నేను కూడా పనిచేయడం జరిగింది. పీడీఎఫ్ ఒక సంఘం కాదు. పీడీఎఫ్ ఇక్కడికి వచ్చినటువంటి అన్ని సంఘాలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి ఒక వేదిక అనేది మీ అందరికీ ఏనాడో చెప్పే ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాం. కాబట్టి మన పోరాటాలు జయప్రదం కావాలన్నా, మన సంఘాలు వర్ధిల్లాలన్నా శాసనసభ, శాసన మండలిలో మనకంటూ మన వాడి వినిపించేటటువంటి ప్రతినిధి యొక్క ఆవశ్యకత అవసరమైంది. ఆ అవసరం రీత్యానే ఆ రోజు లక్ష్మణరావు గారు 10 సంవత్సరాలు సర్వీస్ ఉన్నా, బాలసుబ్రహ్మణ్యం గారైనా చాలా మంది సంఘాల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకొని మనం పోటీలోకి వస్తే మీ అందరూ గెలిపించారు. ఆ వారసత్వాన్ని మేము కొనసాగించుకుంటూ వస్తూ ఒకటే, మేము నిజాయితీ విషయంలో ఎక్కడ రాజీ పడే సమస్య లేదు. ఎన్నో రకాలైనటువంటి ఆఫర్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు లక్ష్మణరావు గారిని కూడా మా దాంట్లోకి రండి, మీకు ఏదో ఒక పదవి ఇస్తాం, బాధ్యత ఇస్తాం అనేటటువంటి పార్టీలు కూడా ఉన్నాయి. అలా వచ్చిన ఆఫర్లు కూడా ఉన్నాయి. కానీ మా లక్ష్యం ఒకటే, మనం ఎందులో నుంచి వచ్చామో వాటి యొక్క విలువల్ని కాపాడుకోవాలి, వాటిని మనం కాపాడుకోవాలని చెప్పి మేము నిలబడుతున్నాం, వస్తున్నాం. ఇకపోతే చివరిగా ఒకటే విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఈరోజు విద్యారంగం, ఆరోగ్య రంగం, వ్యవసాయ రంగం, కార్మిక రంగం, వివిధ రంగాల్లో
అనేక మంది వివిధ రకాల పనులు చేస్తూ ఉన్నారు. ఒక దాంట్లో సమాన పనికి సమాన వేతనం అనే సమస్య లేదు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, రకరకాలు వాళ్ళంతా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒక విద్యారంగం కాదు, ఆరోగ్య రంగం కాదు, విశ్వవిద్యాలయం. ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయవాడకు చెందిన వాలంటీర్ గంట మమత నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వాలంటీర్ గంట మమత మీడియాతో మాట్లాడారు. ఈ కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని చెప్పారు. అందుకే మా వాలంటీర్ల వాణి చట్టసభలో వినిపించేందుకు నామినేషన్ వేయడం జరిగిందని తెలియజేశారు. ఇకనైనా వాలంటీర్ల సమస్యల్ని ఈ ప్రభుత్వం పరిష్కరించకపోతే శాసన మండలిలో పోరాటం చేస్తానని తెలిపారు. మమత అండి, నేను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తరఫు నుంచి ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నేను చూసుకుంటే ఒక గతంలో వాలంటీర్గా పనిచేసిన అభ్యర్థినండి. మరి మాకు జరిగిన అన్యాయాన్ని ఎమ్మెల్సీ ఓటు ద్వారా మరి చట్టసభల్లోకి మేము ప్రవేశించి మాకేదైతే అన్యాయం జరిగిందో, మాకేదైతే ఇస్తానారో వాగ్దానాన్ని ఇవ్వలేకపోయారో దాన్ని సూటిగా మేమే ప్రశ్నించుకోవడానికి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగిందండి. మాకేదైతే వాలంటీర్స్కి జీవో లేదన్న సాగుతో ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని ఆపిందో అదే జీవో ఏ యువత కూడా, ఏ నిరుద్యోగ యువత కూడా బాధపడకుండా అట్టి జీవోని మేము చర్చించడానికి చట్టసభల్లోకి వెళ్ళబోతున్నాము. అయితే ప్రతి ఒక్కరు నేను ఒకటే కోరుతున్నానండి, వాలంటీర్స్ని, యువతరాన్ని, ప్రతి ఒక్క ఎమ్మెల్సీ అభ్యర్థిని మేము ఈ మీడియా ద్వారా కోరుతున్నాము. ఒకసారి మీరు ఆలోచించండి, మనకి కూటమి ప్రభుత్వం ఎంత అన్యాయం చేసిందో ఈ ఓటు ద్వారా మనం గెలిపించుకుని రేపు చట్టసభల్లో మన యొక్క వేదన్ని, ఆవేదన్ని మనం అక్కడ వ్యక్తపరచుకోవడానికి మీరందరూ నాకు సపోర్ట్ చేయవలసిందిగా ఈ మీడియా ద్వారా మీ అందరినీ నేను వేడుకుంటున్నాను. నా పేరు మమత, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.